ఒబేసిటీకి ఇన్ఫ్లమేషన్కి లింక్ ఏంటి? అస్సలు ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ అంటే ఓవరాల్గా ఒక సింపుల్ డెఫినేషన్లో చెప్పాలంటే ఇంక్రీజ్డ్ ఫ్యాట్ మాస్ ఇన్ ద బాడీ అంట. అంటే మన బాడీ హోల్డ్ చేయడం కంటే ఎక్కువ ఫ్యాట్ మాస్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఒబేసిటీ అని చెప్పొచ్చు. ఫ్యాట్ అనేది లార్జెస్ట్ ఎండోక్రైన్ ఆర్గన్. ఉన్న ఎండోక్రైన్ ఆర్గాన్స్లో అంటే థైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్ ఇట్లా చూసుకున్నట్టు వారన్నిటికంటే పెద్ద ఎండోక్రైన్ ఆర్గన్ ఫ్యాట్. ఇది కంటిన్యూస్గా కొన్ని కెమికల్స్ని మన బ్లడ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెస్గా ఉంటుందో అప్పుడు కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి బ్లడ్లో కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ TNF ఆల్ఫా, IL-6. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, థైరాయిడ్ డిస్ఫంక్షన్ రావచ్చు, హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి PCOS రావచ్చు. మనందరికీ తెలిసి ఇవన్నీ రిలేటెడ్. అలానే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అంటే స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మన బాడీని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎన్నో రకాలుగా మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. డిఫరెంట్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఒబేసిటీ అనేది ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. అలానే ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే కూడా ఒబేసిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. So kindly share this information with your family and friends who may need it. Thank you.